ఇస్మార్ట్ శంకర్ ఏంటి తమ్ముని డబుల్ ఇస్మార్ట్ అని చెప్పేసి ఇస్మార్ట్ అని చెప్తుంది అనుకుంటున్నారా? మీరు డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇస్మార్ట్లో మనకి సీక్వెల్ అవుతుంది అవి తెలుసుకోవాలి కదా. అందుకని ఇస్మార్ట్ శంకర్ను బిగ్ బుల్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేశాడు? మెమొరీ ట్రాన్స్ఫర్ను ఏ పరిస్థితిలో శంకర్ ఒప్పుకున్నాడు? మెమొరీ ట్రాన్స్ఫర్ తర్వాత శంకర్కి ఏం జరిగింది? శంకర్కి బిగ్ బుల్ మధ్య ఎలా ఇరుక్కున్నాడు? శంకర్ బిగ్ బుల్ని ఎలా మేనేజ్ చేశాడు మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం? రా ఏజెన్సీ ఎందుకు ఇస్మార్ట్ని గాలించింది? కావ్య దాపర్తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? మెమరీ ట్రాన్స్ఫర్ తర్వాత శంకర్ని కాపాడేందుకు జన్నత్ ఎలా ప్రయత్నించింది? అసలు జన్నత్ ఎవరు? ఢిల్లీ నుంచి హైదరాబాద్కు జన్నత్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలకి డబుల్ ఇస్మార్ట్ సినిమా అయితే చూడాలి మనం. అది నేను రివ్యూ చెప్పబోతున్నాను. బిగ్ బుల్ సంజయ్ దత్ తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉండడంతో 3 నెలలు చనిపోతానని తెలుస్తుంది. తను చిరకాలం బతకాలని కోరిక ఉండడంతో బిగ్ డోల్తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమరీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పోత్నానికి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందని అతనిలో తన మెమరీస్ చెప్పించుకోవాలని ఇస్మార్ట్ శంకర్ రూపంలో తను మళ్ళీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్ను దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ని మనీని కొల్లగొడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జన్నత్ అంటే కావ్య దాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ని అని చెబుతుంటాడు. ఇస్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్ఫర్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిమాణాలు ఏంటి? బిగ్ బుల్ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏంటి? పోచమ్మ ఝాన్సీ క్యారెక్టర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చివరికి ఏం జరిగింది అనేది మనం తెరపై చూడాలన్నమాట. నాకైతే డబుల్ ఇస్మార్ట్ అయితే అంత నచ్చలేదు. ఇస్మార్ట్ శంకరే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫైనల్లీ ఈ వీకెండ్లో వచ్చిన మిస్టర్ బచ్చన్గా ఇస్మార్ట్ శంకర్ గారు నాకైతే అంత నచ్చలేదు. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.